అప్పుడే గుట్టు బయటపడుతుందిగా. డిస్గస్టింగ్. ఎక్స్క్యూజ్ మీ, మాకు ఆకలిగా లేదు. రాణి గాయత్రీదేవి, ఏమిటి అసభ్య ప్రవర్తన? ఇలా భోజన సమయంలో అందరినీ ఇలా అవమానించినందుకు కారణం మేము తెలుసుకోవచ్చా? మీ ఒంట్లో బావులేకపోతే ముందే చెప్పాల్సింది. మీ కారణంగా రాణాగారు భోజనం వదిలేసి వెళ్ళిపోయారు ఖాళీ కడుపుతో. మీరే స్వయంగా వండిన వంటల్ని చూసి మీరిలా ఏ విధంగా? అదేంటంటే ఈ వంటకాలు నేను చేసినవి కావు. మీరు ఈ వంటలు వండలేదంటున్నారా? మొదటి రోజు కొత్త కోడలు చేయవలసిన తొలి వంట మీరు చెయ్యలేదంటున్నారా? అది నేను వంట మొత్తం చేశాను, కానీ అవి ఈ వంటకాలు కాదు. అది నేను వంట మొత్తం చేశాను, కానీ అవి ఈ వంటకాలు కాదు. నేను శాకాహార వంటకాలు వండాను. మా ఇంట్లో అందరూ శాకాహారులమే కదా, అందుకే ఈ మాంసాహారం చూసి తట్టుకోలేను. అందుకని ఆపండి. ఎవరు ఉల్లంఘించారు ఈ రాజకుటుంబ సంప్రదాయాన్ని? ఎవరు చేశారు ఈ పని? నాకు సమాధానం కావాలి. వంటకాల్ని మార్చిందెవరు? రాజమాత. మేమే రాణిగారి వంటకాల్లో మాంసం కలపమన్నాం. రండి రండి రండి, విచ్చేయండి. అలాగే. మీ అందరికీ స్వాగతం. రండి రండి, తీసుకురండి. మీరంతా ఇక్కడ కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. నేనిప్పుడు రాణిగారికి రాజమాత గారికి చెప్పొస్తాను వియ్యంకులు వారి కుమారులు వచ్చారని. అలాగే, వారికి చెప్పండి మేం గాయత్రిని. రాణిగారు, అదే మేము రాణిగారిని పుట్టింటికి తీసుకువెళ్ళాలని వచ్చాం. అలాగేనండి. ధన్యవాదాలు. బేష్ బేష్, బాగుందే, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రాజమహల్లో ఇంత సందడేంటి? ఏం జరుగుతుండొచ్చు? అదే ఈరోజు మన గాయత్రి వంట చేసి ఉంటుంది కదా, తను ఎంతో రుచిగా వంట చేసి పెట్టుంటుంది. ఎవరో రుచి చూసి భేష్ భేష్ అంటున్నారు. రాజమాతకు తెలుసు గాయత్రీదేవి శాకాహారి అని, అందుకే మేం వంటకాలు చూసి. ఇందులో మీ కోడలి గారి తప్పేమీ లేదు. తప్పంతా మా పెద్ద కోడలి గారిదే అంటాను. అత్తవారింటి గౌరవాన్ని నిలబెట్టడం, అత్తవారింటి సంస్కారం నేర్పించడం అత్తగారి బాధ్యతని తెలుసుకోండి పెద్ద కోడలు గారు. అత్తగారి అధికారాలు తెలుసుకోవాలంటే అత్తగారి బాధ్యతలు పూర్తి చేయడం కూడా నేర్చుకోండి. భేష్ పెదరాణి అమ్మ, భేష్. మీరు మా మనసులో మాటను సెలవిచ్చారు. మేం కూడా ఎన్నోసార్లు ఈ మాటే మీకు చెప్పాలనుకున్నాం. అత్తగారి అధికారం తెలియాలంటే అత్తగారి బాధ్యతలు నిర్వర్తించడం కూడా నేర్చుకోండి.
వీళ్ళిద్దరూ అసలు విషయం వదిలేసినట్టున్నారు. వీళ్ళని వంటల విషయంలోకి లాక్కురా కోకిల, వంటల విషయంలోకి లాక్కురా. పెద్దరాణి అమ్మా, ఎవరు ఏం చేసినా సరే పెద్ద తప్పే చేశారు. మాకు ఏది మంచిదనిపించిందో అదే చేశాం చినరాణి గారు. మా కోడలు ఈరోజు చేసిన వంటలకు ఆమెను తప్పు పట్టడం మాకిష్టం లేదు. రాజపుత్రుల ఇంట కొత్త కోడలు చేసే వంటకాలలో మాంసాహారం తప్పనిసరి. ఏమిటి విషయం? వెళ్ళిక్కడి నుంచి. కొత్త కోడలికి రాజపుత్రుల పద్ధతులు తెలియనప్పుడు అత్తగారి బాధ్యత ఏమిటంటే తన కోడలికి రాజపుత్రుల సంస్కారం నేర్పించడం. కానీ మీరా పని చేయడం లేదు. మీరు మీ కోడలి తప్పిదాన్ని సవరించడం పోయి దానిని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. మీ ఈ వంచన కారణంగా రాణాగారు ఈరోజు అన్నం తినకుండానే వెళ్ళిపోయారు. పెద్దరాణి అమ్మ, తప్పంతా నాదే. ముందే నేను రాజమాతను అడుగుండాల్సింది. ఇక్కడ మీరందరూ ఏం తింటారని ఏమాత్రం ముందాలోచన లేకుండా మా పుట్టింటి వంటకాలు చేసేశాను. కానీ ఇది మీ పుట్టిల్లు కాదు కదా రాణి గాయత్రీదేవి. ఇక్కడ పద్ధతులు నాకు ముందే తెలుసున్నా అప్పుడు నేను మాంసాహారాన్ని వండలేను. కానీ వాటిని చూసి నేను ఎలాగైనా తట్టుకునేదాన్ని. సింహంతో చుట్టరికం కలిశాక రక్తాన్ని చూసి అలా బెదిరిపోకూడదు రాణిగారు. మీరు ఆమీర్ కోటకి రాణి అయ్యారు. ఈ రాజకుటుంబానికి కోడలయ్యారు. ఇక మీదట మీ తీరుతెన్నులు, మీ ఆహారపు అలవాట్లు ఈ ఇంటి పద్ధతుల ప్రకారమే ఉండాలి గాని మీ పుట్టింటిలా కాదు. మీరెలాగూ గోవును తీసుకొచ్చి సింహాల మధ్య కట్టిపడేశారు. ఇంతకంటే మరింకేం జరుగుతుంది? మీకు మేమెంతో రుణపడి ఉండాలి. ఇలా మీరు మాకింత మంచి రోజు చూపించినందుకు. మంచినీళ్ళు తీసుకోండి. అది మీకు ధన్యవాదాలు. క్షమించండి. మా సోదరి అత్తారింట్లో మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. అవునండి. ఆ, రాజమాత గారు ఏమైనా అన్నారా? అది అన్నారండి. కొంచెం వేచి ఉంటే వారు మిమ్మల్ని పిలుస్తారు. హా, అలాగే. అలాగే, ధన్యవాదాలు. అన్నయ్య, బావగారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజభోజనం ఉంటుంది, కానీ రాజ్య కోశాగారంపై భారం కూడా పడదు.